మనకు చాలా సార్లు చూస్తుంటామండి. చిన్న పిల్లలు పక్క తడుపుతూ ఉంటారు. జనరల్‌గా ఏంటంటే 4 ఏళ్ల వరకు ఈ పక్క తడపడం అనేది నార్మల్. బెడ్ వెట్టింగ్ అని అంటాం దీన్ని. కానీ స్కూల్‌కెళ్ళే ఏజ్‌కి కానీ ఉంది అంటే సంథింగ్ రాంగ్ అండి. ఎందుకంటే ఇది సోషల్ బిహేవియర్ అంటే అందరితో కలుస్తారు కాబట్టి అప్పుడు లీక్ గాని ఉంటే హాస్టల్‌లో అట్లా ఉన్నప్పుడు వాళ్ళని ఐసోలేట్ చేసేస్తారు. సో, దీనికి గల కారణాలేంటంటే బేసిక్‌గా మన బ్రెయిన్ నుంచి మన మూత్రాశయానికి వచ్చే ఆ నర్వ్స్ ఏవైతే ఉంటాయో మెచ్యురేషన్ అనేది చాలా డిలే అవుతుంటుంది. అలానే స్లీప్ డిజార్డర్స్ వల్ల గూడా వస్తాయన్నమాట. అంటే నిద్రలో లేమి వల్ల గూడా వస్తాయి. అట్లానే కొంతమందికి హార్మోన్ ఉంటుంది ఏడీహెచ్ అని. అది తగ్గినందువల్ల గూడా వస్తాయన్నమాట. సో, దీనికి సంబంధించిన కారణం ఏంటో మనం తెలుసుకొని, దానికి గాని మనం ట్రీట్మెంట్ ఇచ్చి, అట్లానే పర్టిక్యులర్‌గా ఏంటంటే పిల్లల్ని మనం ఒక 3 మంత్స్ బ్లాడర్ ట్రైనింగ్ గాని ఇచ్చుకుంటూ, ఈ హార్మోన్ రీప్లేస్‌మెంట్ గాని ఇస్తే చాలామంది పిల్లలకి తొందరగా తగ్గిపోవచ్చండి. కానీ ఇది ఏజ్ వైస్ వస్తుంది కాబట్టి 16 ఏళ్లకి 99% మందికి తగ్గిపోతుంది కాబట్టి, పేరెంట్స్ ముందర వీళ్ళ మీద ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళని తిట్టకుండా యూరాలజిస్ట్‌ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా మనం ఈ పిల్లల్ని డిప్రెషన్‌లోకి వెళ్ళకుండా కాపాడొచ్చు.